తెలంగాణలో అకాల వర్షాలు దంచుకొడుతున్నాయి. గత 2 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చిరుజల్లులు కురిసినటువంటి రెయిన్స్ నిన్న మాత్రం దంచుకొట్టేసింది. పలు జిల్లాలలో వడగండ్ల వాన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. నిన్న రాత్రి కురిసినటువంటి వర్షానికి చాలా ప్రాంతాలలో పూర్తిగా రోడ్ల మీద నీళ్లు కూడా నిలిచాయి. పెద్ద పెద్ద వడగండ్లు కురవడంతో ఇండ్ల మీద వాహనాల మీద పడి ఎక్కడ ధ్వంసమవుతాయని ఆందోళన వ్యక్తం కూడా చేశారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు. ఇక సిటీలోని పలు చోట్ల వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోయింది. రహదారులన్నీ జలమయమైపోయాయి. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. హైదరాబాద్ నగరంలో నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి ఇవాళ తెల్లవారుజాము వరకు 1 గంట నుంచి 2 గంటల సమయంలో వాన విపరీతంగా దంచుకొట్టింది. నగర వ్యాప్తంగా మోస్తారు వర్షం కురిసింది. దీంతో ఉక్కపోత నుంచి ఉపశమనం లభించినట్లుగా మారింది సిటీలో. ఇక ఉరుములు మెరుపులు కూడా మెరిశాయి. చల్లని గాలులు వేయడంతో పూర్తిగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది హైదరాబాద్లో. ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా అమీర్పేట, ఎస్ఆర్ నగర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, చింతల్, షాపూర్, జీడిమెట్ల, మహేశ్వరం, షాద్నగర్, శంషాబాద్, రాజేంద్రనగర్, బండ్లగూడ, జాగీర్, బహదూర్పుర, కార్వాన్, కాటేదాన్, బర్కాస్, చాంద్రయాన్ గుట్ట, చార్మినార్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, బేగంపేట ఇలా అనేక ప్రాంతాలతో పాటుగా పంజాగుట్ట, సోమాజిగూడ, మెహదీపట్నంతో పాటు చాలా ప్రాంతాలలో వర్షం దంచుకొట్టింది.